అందరికీ నమస్కారం. ఈరోజు నేను మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానంలోని కవిత ఓ కవిత అనేటువంటి కవితను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఈ కవితలో వారు తన కవితా లక్షణాలను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కవిత రాసే క్రమంలో ఒక కవి ఎటువంటి అంతర్మదనానికి లోనవుతారు అనేటువంటి విషయాన్ని కూడా వారు ఈ కవిత ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక కవితలోకి వెళ్దాం. కవిత ఓ కవిత, నా యువకాశల నవపేశల సుమగీతా వర్ణంలో నేను నేనొక సుముహూర్తములో అతి సుందర సుస్యంధనమందున దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిషాలందున ఎటునే చూసిన అటు చెటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యములో చిరదీక్ష శిక్ష తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిష్కములో ఏ భాషలు ఘోషలు దృశ్యాలు తోచాయో, నేనే ఏ చిత్ర విచిత్ర శమంత రోచిర్నవహం చూశానో, నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో, నీకై నేనేరిన ఏ ఏ ధ్వనులో ఏ ఏ మూలల వెదికిన ప్రోగుల రణ నినాదాలో నడిరే ఆకాశమావర్తించిన మేఘాలా వర్షించిన ప్రచండ ఝంఝా ప్రభంజనం గజగజలాడించిన నడి సంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకా ధ్వానం ఆ రాత్రే కారడవులలో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంతర్నిబిడ నిఖిల గానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం, నీ విశ్వరూప సాక్షాత్కారం. మరి నిన్ను స్మరిస్తే నాకు అగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోహస్యేనం ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగ నాదం. ఇంకా నేనేం విన్నానా? నడిరేయి నిధులలో అప్పుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని రుచిర స్వప్నాలను గాంచే జవరాలి మనః ప్రపంచపు టావర్తాలు, శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులుచే చప్పుడు, వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలములో చావు బ్రతుకుల సంధ్యాకాలములో అసువులు భాసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన, కాలువ నీళ్లలో జారిపడి కదలగనైనా ధారని త్రాగుబోతూ వ్యక్తాలాపన ప్రేలాపన, కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి, ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, ఉన్మాది మనస్సినీవాలీలో గూకం కేక బేకం భాక, సమ్మెకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల ఆహాకారం ఆర్థారావం. విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను, 1,00,000 నక్షత్రాల మాటలు, 1,00,00,000 జలపాతాల పాటలు, 1,00,00,000 సముద్ర తరంగాల మ్రోతలు. విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను, నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడగబోతే అవి పుంకంగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల సర్ప పరిష్వంగము వదిలి ఒడిగా వెలువడినై పరుగిడినై నా